సంక్షేప రామాయణంలోని 85వ శ్లోకం. అభిషిచ్య లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తతో రామో విజ్వరః ప్రమమోదః. ఇప్పుడు దీని అర్థం చూద్దాం. సీతమ్మను అపహరించిన తర్వాత రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు ఎన్నో మంచి మాటలు చెప్పి చూసినా రావణాసురుడు వినలేదు. అప్పుడు విభీషణుడు లంకను అన్నగారిని వదిలి రాముణ్ణి శరణు వేడాడు. అప్పుడు రాముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. లంకానగరానికి రాజుగా చేస్తానని ఆ మాట ఇచ్చినప్పుడే సముద్ర తీరంలో సముద్ర జలాలతో విభీషణునికి అభిషేకం కూడా చేశాడు రాముడు. అయితే రావణ సంహారం జరిగాక రాముని మనసు చాలా కలతగా ఉందిట. ఎందుకంటే విభీషణుడు రాముని శరణు వేడినప్పుడు రామ, నన్ను కూడా నీ సోదరులో ఒకటిగానే భావించు అని చెప్పేట. అది గుర్తుంచుకున్న రాముడు బెంగ పెట్టుకున్నట్ట. ఎందుకంటే భరతుడు రాజ్యాన్ని స్వీకరించకుండా ఉన్నట్లే విభీషణుడు కూడా ఇప్పుడు రాజ్యాన్ని స్వీకరించడేమో అని. అయితే విభీషణుడికి పట్టాభిషేకం జరిగిందని తెలిసాక రాముడు చాలా సంతోషించట. శ్రీరామ జయ రామ జయ జయ రామ.